వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 3 ఇయర్స్ తర్వాత మా ఇల్లు చూసేకి వెళ్ళాననమాట. చూస్తే ఇలా అధ్వానం అయిపోయింది. ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా! చాలా ఏడ్చేసా, అంటే కన్నీళ్ళొచ్చేసాయి. అంత బాధ అనిపిచ్చేసింది. మా ఆయన ఎందుకు ఫీల్ అవుతావు అంటే, బ్యాచిలర్స్‌కి ఇచ్చి చూడు ఎక్కడంటే అక్కడ ములికలు ఎలా తొలగిచ్చేశారు, ఇల్లంతా ఇట్లు పెట్టుకున్నారు అని చాలా బాధపడ్డాను. ఇంకా ఫ్యామిలీకి ఇచ్చాము ఒకప్పుడు 3,000కే ఇచ్చారనమాట. వీళ్ళు బ్యాచిలర్స్ 4,000 ఇస్తామని చెప్పి అడ్వాన్స్ 50,000 అన్నారు. సరేలే అని 50,000 అంటే 15,000 అన్నారు. సరేలే ఇంక నెల నెల కంటిన్యూ, మళ్ళీ అది కాక అగ్రిమెంట్ రాపిచ్చుకున్నారనమాట. 1½ ఇయర్ అగ్రిమెంట్ రాపిచ్చుకున్నారు. సరేలే శాలరీ నెల నెల పడుతుంది కదా! ఒకేసారి అకౌంట్‌కే ఏస్తారనమాట. పడుతుంది కదా అని మేము అలా అని ఇస్తే, చూడండి ఇంత అద్దమని చేసేసారనమాట. పూజ గదినంతా ఎంత గలీజ్‌గా అంతా ఇల్లు మొత్తం గలీజ్‌గానే ఉందనమాట. అమ్మా దేవుడా అనుకున్నాను, ఇంకొకసారి బ్యాచిలర్స్‌కి మాత్రం ఇల్లే ఇయకూడదని అనిపిచ్చేసింది. ఇంత అద్దమని, అది కాక బీహారోళ్ళనమాట వాళ్ళు. చూడండి వాళ్ళకి ఏం అవసరమో బీరువా తీయడం ఇవన్నీ మావే. బీరువా, టీవీ మావే. ఒక రూమ్‌లోకేసేసి ఒకే బెడ్‌రూమ్ ఇచ్చామనమాట. కానీ వాళ్ళు జనాలకి ఎవరికైనా గానీ ఆతృత. ఏముంది ఆ రూమ్‌లో ఏముంది, ఆ రూమ్‌లో ఏముందని ఓపెన్ చేస్తారు. ఇలా ఉంది మా ఇంటి పరిస్థితి ఇప్పుడు.